రైతు సోదరులారా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ చేనేసింది 27 డేస్ అవుతుంది. అయితే ఈరోజు మనము ఈ వేడి చేయడం కారణం ఏంటంటే కొంతమంది యూరియా గుళికలు పిలకల మందు కలిపి చల్లుతారు. అలాంటి ఏ మందులు కూడా కలిపి చల్లడం వల్ల మనకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అని జరగదు. ఈరోజు నేను రియల్గా చెప్తున్నా, నమ్మితే నమ్మని లేకపోతే లేదు. గోదావరి కంపెనీకి సంబంధించిన పిలక గుళికలు ఈరోజు చల్లడం జరిగింది. చల్లినాను. ఈ మడిలో 30 గుంటలు ఉంటుంది. మడి చల్లినాను. చల్లినాక ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ విడదీస్తాను. గంట అనేది ఎలా వలుగుతుందో మళ్ళీ విడదీసి పెడతాను. కానీ మనం ఈ గుళికలు చల్లితే మాత్రం గంట అనేది వలగదు, పిలకలు అనేవి రావు. యూరియా చల్లితే కూడా ఒక 2-3 పిలకలు వస్తాయి. మనం గుళికలు చల్లడం దేనికి పని చేస్తుంది అంటే పురుగుకు, అగ్గి తెగులు, నట్టపిప్పి లాంటికి పని చేస్తుంది. మనం మాత్రం గంట వలగాలంటే మాత్రం పిలకల మందు కంపల్సరీ వాడవలసి వస్తుంది. మనం పిలకలు పెట్టాలంటే ఇలా ఇక్కడ నీళ్ళు ఎట్లా ఆరబెట్టినామో అట్లా పెట్టలేస్తే పిలకలం పడుతుంది. ఇప్పుడు ఈ చేను వచ్చేసి 21 డేస్. మరొకసారి చెప్తున్నా, దీనికి 0 మెయింటెనెన్స్. ఈరోజు ఫస్ట్ స్టార్ట్. మొన్న దీనికి పురుగు కోసం కొరాజిన్ అనే మందు కొట్టినాము. ఈరోజు పిలకల కోసం మనం గోదావరి కంపెనీకి సంబంధించిన పిలకల మందు గ్రానైట్ సిస్టమ్ ఉంటుంది. అది దొడ్డుగా ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. ఈరోజు జల్లినాం. అయితే ఏం చేసినామంటే ఇంతకుముందు గుళికలు చల్లినాము ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళొకసారి దీనికి లైట్గా ఒక 2 kgs అనేది కొంచెం మిస్ అయిందంటే నట్టపిప్పి లాంటివి ఏమైనా ఉంటే చల్లాలి. మనం ఎందుకంటే ఎప్పుడైనా ఏ పిలకల మంజాలను ఏం చేసినా మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీకు పిలకలు వస్తాయి. ఫస్ట్ రైతులు గమనించవలసిన విషయం ఇది. పిలక ఆరోగ్యం లేనప్పుడు తల్లి కర్ర మాత్రం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే దానికి పోషకాలు తర్వాత అందియాలి. ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే దాని గుళికలు ఏదైనా పురుగు ఉంటే ఫస్ట్ పురుగు మందులు వేసుకున్న తర్వాత మనకు పిలకలకు సంబంధించిన మందులు వేయాలి. దాని తర్వాతనే పిలకలు వస్తాయి. నువ్వు పురుగు మందు ఇట్లా స్ప్రే చేయండి, ఏవైనా గుళికలు అంటే వాడండి, నువ్వు పిలకలకు వేస్తే 100% గంట అనేది రాదు. ఈరోజు నేను చల్లిన ఒక 10 నుంచి ఒక 15 డేస్లల్లా ఈ మడి మళ్ళీ నీకు ఈ ఉరం గుర్తుపెట్టుకోండి గైస్. ఎందుకంటే 100 మంది అంటుండే అంటే పేకు వీడియోలు అంటారు. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది, ఇక్కడ ఒక రాళ్ళు ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ఇక్కడ పైప్ ఉంటుంది. ఆ రోజు కూడా సేమ్ వీడియో తీస్తా, అప్పుడు గుర్తుపట్టండి. ఈ మడి ఒక 10 డేస్ తర్వాత ఎలా అవుతుందో చూడండి. మనం ఏదంటే ఇవి నాసికరంగా మందులు వాడడం వల్ల భూమి స్వరూపం దెబ్బతింటుంది, మనకు పైసలు వేస్ట్ అవుతున్నాయి, ఎలాంటి లాభం అనేది ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా ప్రోడక్ట్ 10 రూపాయలు ఎక్కువైనా సరే కంపల్సరీ కంపెనీ మందులు వాడండి, రిజల్ట్ తీసుకోండి, 100% సక్సెస్ కాండి. అలాంటి వ్యక్తులు సక్సెస్ అవుతారు. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వాచింగ్.